అనగనగనగా ఈరోజు మా ఇంట్లో వంజరం చేప ఫ్రై అన్నమాట. మా అల్లుడు గారు తీసుకుని వచ్చారు. ఎలా చేశాను ఏంటని చూద్దాం. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై వ్లాగ్. ఇట్ ఈస్ దీప్తి వైజాగ్. ఈరోజు వంజరం ఫ్రై. ఫస్ట్ వంజరం ఫ్రైకి కావాల్సింది నువ్వుల నూనె తీసుకొని వంజరం చేప కడుక్కొని పక్కన పెట్టుకొని నువ్వుల నూనె తీసుకొని చేపల్లో కొంచెం నువ్వుల నూనె వేసి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ కూడా వేసుకొని బాగా కలిపి పెట్టుకొని ఒక 5 నిమిషాలు మాత్రము మనము దానిలో ఉంచాలి. మనం చేపలు తినడం వల్ల చాలా అనారోగ్యాల నుండి మనం ఆరోగ్యంగా ఉండగలుగుతాం. ఎందుకంటే మన మెదడు తీరు బాగా పనిచేయడానికి మనకు చేపలు అనేది చాలా అవసరం. మనం చేపల్ని దగ్గర మనము సముద్రం చేపలు ఉంటాయి, చెరువు చేపలు ఉంటాయి, అన్నీ కూడా మనము చేపల కూరలు చేసుకొని పులుసులు చేసుకొని తింటే మంచిదనమాట. వారానికి ఒక 2-3 సార్లు అయినా మనము చేపల కూర చేసుకొని తినాలి. ఈ మధ్య కాలంలో చాలామందికి కూడా మతిమరుపు అనేది వస్తుంది కదా, అలాంటి వారు మాత్రం ఎక్కువగా తినాలి. అందుకే చిన్నప్పుడు తల్లి గర్భంలో ఉన్నప్పుడు మనము ఈ చేపల్ని ఎక్కువగా తల్లి తినడం వల్ల ఏమవుతుందంటే శరీరము బాగా నిర్మాణం అవడానికి అవుతుంది. అలాగే మెదడు పనితీరు కూడా బాగా ఉంటుంది. అందుకే గర్భిణీ స్త్రీలకి ఎక్కువగా చేపలు అనేది పెట్టాలి. అలాగే ఆయిల్ కూడా కొబ్బరి నూనె వేసుకొని మనము ఇప్పుడు ఫ్రై చేసుకుంటున్నాము. కొబ్బరి నూనె వేసిన తర్వాత చేప ముక్కల్ని ఒక్కొక్కటి మనం వేసుకుంటాం కలిపి పెట్టుకున్నవి. అలాగే కొవ్వు కూడా మనకు చెడు కొలెస్ట్రాల్ అనేది పూర్తిగా పోయి మంచి కొలెస్ట్రాల్గా తయారవుతాయి చేపలు తినడం వల్ల. అలాగే కోపతాపాలన్నీ కూడా పోయి మనకు మనసు ప్రశాంతంగా ఉండడం వల్ల పక్షవాతం కానీ గుండె జబ్బులు కానీ ఇలాంటివన్నీ కూడా మన దరికి చేరకుండా ఉంటుంది. అందుకోసమే మనం కంపల్సరిగా చేపల్ని కనీసం వారానికి 2-3 సార్లు అయినా చేసుకొని తినాలి. కళ్ళకు కూడా చాలా మంచిదండి తినడం వల్ల. చేప కాలేయం ఇవన్నీ కూడా మనకు చాలా మంచిగా మనకు శరీరానికి మంచి పోషకాలు లవణాలు అన్నీ కూడా అందుతాయి. కాబట్టి చేపలు చేసుకుంటూ ఉండాలి. చేపల ఫ్రైలో ఇప్పుడు నేను కరివేపాకు వేసాను. కరివేపాకు వేస్తే మంచి స్మెల్ వస్తుంది. అలాగే కొన్నిసార్లు అరిటాకులు తీసుకొని వచ్చి మొత్తం అంతా కూడా మనం మసాలా అంతా కలిపి పెట్టుకొని అరిటాకుల్లో పెట్టుకొని దారం కట్టేసుకొని ఇలాగే కొబ్బరి నూనెలో మనం వేయించుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది మన చేపల ఫ్రై అనేది. ఇది వంజరం ఫ్రై. వంజరం చేపలతో మనము కట్లెట్స్ చేసుకోవచ్చు, వడలు చేసుకోవచ్చు, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. నేను మామూలుగా ఇప్పుడు చేపల మసాలాతో ఫ్రై చేస్తున్నాను కాబట్టి ఇది అన్నంలో కలుపుకొని కూడా తినొచ్చు, రసం పెట్టుకొని కూడా మనం తినొచ్చు. అయితే మనం వాడే నూనెలో చేపల కూరలకి ఒక 4-5 ఆయిల్స్ మనం వాడచ్చు. ఎవరికి టేస్ట్ని బట్టి. ఎప్పుడు కూడా ఒకే ఆయిల్ అనేది మనం బాడీలోకి పంపించకూడదు. ఒక 4-5 రకాల ఆయిల్స్ రకరకాలుగా ఉండడం వల్ల చాలా టేస్టీగా మనకు చేపలు అనేది తయారయ్యి మనకు నోటికి చక్కగా ఉంటుందన్నమాట. ఫస్ట్ అయితే కొబ్బరి నూనెతో చేపలు ఫ్రై చేసుకోవచ్చు, కర్రీ కూడా చేసుకోవచ్చు. రెండో ఆయిల్ ఏంటంటే వేరుశనగ నూనె. వేరుశనగ నూనెలో మనము చేపలు ఫ్రై చేసుకోవచ్చు, కర్రీ కూడా చేసుకోవచ్చు. అలాగే మనము నువ్వుల నూనెతో మనం చేపలు కలిపి పెట్టుకోవచ్చు తర్వాత ఫ్రై చేసుకోవడానికి. తర్వాత మనము ఆలివ్ ఆయిల్తో చేప ఫ్రై అనేది మనం చేసుకోవచ్చు. సన్ఫ్లవర్ ఆయిల్తో మనము ఫ్రై చేసుకోవచ్చు. ఇలాగ రకరకాల ఆయిల్తో మనం చేస్తూ ఉంటే చాలా టేస్టీగా మనకు చేపల కర్రీ కానీ చేపల ఫ్రై కానీ ఇగురు కానీ ఉంటుంది.